ఈరోజు మన ధ్యానాంశము పరమగీతము గ్రంథము 4వ అధ్యాయము 12వ వచనం ఫస్ట్ లైన్ చదువుతున్నాను. నా సహోదరి నా ప్రాణేశ్వరి, మూయబడిన ఉద్యానము, మూత వేయబడిన జలకూపము. మనము ఈ పరమగీతం గురించి మాట్లాడుకుంటూ ఉన్నాము. 2 సండేస్ చెప్పుకున్నాం మనం దీని గురించి. ఇక్కడ ఉన్నటువంటిది భౌతిక అర్థంలో చూడొద్దు. ఒక ప్రియుడు ఒక ప్రియురాలు వాళ్ళ ప్రేమ కార్యము, వాళ్ళ వివాహము, వాళ్ళు ప్రేమించుకోవడం, వాళ్ళు మాట్లాడుకోవడం, అలాంటి ఇంటెన్షన్తో చూడకుండా మహాజ్ఞాని అయినటువంటి సొలొమోను దానిలో ఉన్నటువంటి ఆత్మీయ అర్థముతో అది రాశారు అన్నట్లుగా మనం దాన్ని చూసినప్పుడు చాలా మటుకు అర్థమవుతుంది, చాలా మటుకు మనకి అర్థం కాదు. ఒక్కొక్క సేవకులు ఒక్కొక్క ఇంటెన్షన్లో దాన్ని వివరించుకుంటారు. ఒక్కొక్క సేవకులు అయితే డైరెక్ట్గా యాజ్ ఇట్ ఈజ్ చెప్తున్నారు దాన్ని. నిజంగానే ఒక షూలమ్మితి, నిజంగానే ఒక సొలొమోను, నిజంగానే ఒక గొర్రెల కాపరి, 3 క్యారెక్టర్స్ ఉన్నట్లుగా, ఈ గొర్రెల కాపరి షూలమ్మతి ప్రేమించుకుంటున్నట్లుగా, మధ్యలో సొలొమోను ఎంటర్ అయినట్లుగా, ఆ తర్వాత వీళ్ళ ప్రేమ గెలిచినట్లుగా, ఆమె అక్కడ తీసుకెళ్ళి ఎంత అందమైన భవంతులు ఇవన్నీ చూసినా కూడా ఆ నిజమైన ప్రేమకి ఆవిడ స్టిక్ అయిపోయి ఉన్నట్లుగా ఆ యొక్క వృత్తాంతం మనకు కనిపిస్తూ ఉంటుంది. సొలొమోను తన ప్రేమ కావ్యాన్నే రాశాడు అన్నట్లు కనబడుతూ ఉంటుంది. మనం మాట్లాడుకున్నట్లుగానే ఒక వచనం ఈ వచనాన్ని ఎవరన్నారు, ఈ వచనాన్ని ఎవరన్నారు, ఈ వచనం దేన్ని ఉద్దేశించి చెప్పబడింది, ఈ వచనం ఎవరిని ఉద్దేశించి చెప్పబడింది అనే కన్ఫ్యూజన్ క్రైస్తవ లోకంలో చాలా ఎక్కువగానే ఉంది. మనం పాయింట్ టు పాయింట్ చదువుతుంటే ఇది ఎవరు చెప్పినట్లు, ఇది గొర్రెల కాపరి చెప్పినట్లా, ఇది సొలొమోను చెప్పినట్లా, ఇప్పుడు ఎవరు ఈ మాట ఎవరు మాట్లాడుతున్నారు అని మనం కన్ఫ్యూజ్ అవుతాం. అంటే బాగా జాగ్రత్తగా చదువుతూ వెళుతూ ఉంటే లైన్ టు లైన్ అలా అనిపిస్తుంది, అర్థం కాలేనట్లుగా. ఇంకా చాలామంది అదొక ప్రేమ కావ్యము, సొలొమోను యొక్క లవ్ స్టోరీ అన్నట్లుగా చెప్తూ ఉంటారు. మరి పరిశుద్ధాత్మ దేవుడు దీనిలో పరమగీతాన్ని 66 పుస్తకాల్లో ఒక పుస్తకం కింద ఉంచడానికి, అనేక మందికి ఇది కాంట్రవర్సీ అవ్వడానికి మరి ఎందుకు అలౌ చేశారు అని కొన్ని సందర్భాలలో దీని గురించి ఒక చర్చ జరగడం, ఇది తీసేద్దాము అనుకోవడం, లేదు దీంట్లో చాలా ఆత్మీయ అర్థం ఉందని చెప్పుకోవడం, దీంట్లో బైబిల్ పండితులు బాగా అసలు దీంట్లో స్టడీ చేసిన వాళ్ళు దీని గురించి కొన్ని రకాలుగా వివరించడం అనేది క్రైస్తవ వరల్డ్లో ఉంది ఇదంతా కూడా. అయితే మనకి అంత అర్థం కాకపోయినప్పటికీ కొంత మట్టుకు పైన నేను చెప్పడానికి ట్రై చేశా. దేవుడు మనకి పరమ తండ్రిగా ఉన్నాడు, ఆయన రాబోతున్నటువంటి వరుడు, మనము సిద్ధపరచబడినటువంటి ఒక కన్యక వలె సంఘము సిద్ధపరచబడి ఉండాలి. మనము మనకున్నటువంటి కాపరి వైపు మన దృష్టి నిలిపి మనము ఆ కాపరి అడుగు జాడలలో మనము నడిచి వెళుతూ ఉన్నప్పుడు మరి బయట బాహ్య ప్రపంచం అవ్వచ్చు, మనకి వేసినటువంటి అట్రాక్షన్స్ అవ్వచ్చు, ఈ వరల్డ్లో ది బెస్ట్ అన్నవి మన దగ్గరికి వచ్చి అట్రాక్ట్ చేస్తే దాని వైపు మనము చూడకుండా మనల్ని నడిపిస్తున్నటువంటి మన కాపరి వైపే చూస్తూ సాధుగా మనం ముందుకు వెళ్ళిపోవడం అనేటువంటి ఇంటెన్షన్తో తీసుకోవడం కొంచెం కరెక్ట్గా అనిపిస్తుంది మనకి. ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు గొర్రెల కాపరి ఈ యొక్క షూలమ్మతి ప్రేమించుకున్నారంట. మధ్యలో సొలొమోను వచ్చి తన నగరుని, తన ఉద్యానవనాల్ని, తన తెరలని, తన యొక్క బల్లను ఇవన్నీ చూపించి అట్రాక్ట్ చేసినా ఈవిడ ధ్యాస అంతా ఆయన మీద లేదు కానీ, ఆయన నగరం మీద లేదు కానీ, ఆయన భవనాల మీద లేదు కానీ, ఆవిడ ఎవరినైతే నిజంగా హార్ట్ఫుల్గా ప్రేమించిందో ఆ గొర్రెల కాపరి మీదే ఆవిడ మనసున్నట్లుగా మనం ఒక కోణంలో చూస్తాం దీన్ని. అంటే ఈ లోకంలో ఉన్న అట్రాక్షన్స్, ఈ లోకంలో ఉన్నటువంటి సంపద, ఈ లోకంలో ఉన్నటువంటి ఇంకా రకరకాలవి దేవుడి నుంచి మనల్ని డీవియేట్ చేసేటువంటివి ఏవి కూడా మనల్ని ఏమీ చేయకుండా మన కాపరి యొక్క అడుగు జాడలలో మనం వెళుతూ ఆయనని నిత్యమైన ప్రేమతో ప్రేమిస్తూ వెళ్ళడాన్ని మనం ఇంకొక కోణంలో పరమగీతాల గ్రంథాన్ని మనం తీసుకోవచ్చు. ఆ యొక్క వృత్తాంతాన్ని క్లియర్గా మనం చూస్తే సరే, ఇక్కడ రకరకాల వర్ణనలు ఉన్నాయి. ఇప్పుడు చదివిన ఒక్క లైన్లోనే నా సహోదరి నా ప్రాణేశ్వరి, ఆ లైన్ అసలు మనం అర్థం చేసుకోవడానికి ఇంగ్లీష్ బైబిల్లో సిస్టర్ మై స్పౌజ్ అని ఉంటుంది. అంటే అర్థం ఏంటి? నా చెల్లి నా ప్రియురాల, నా చెల్లి నా సహోదరి అంటున్నారు. ఒక ప్రక్క నుంచి అంటే ఒక ప్రియురాలు లేదంటే ప్రాణేశ్వరి అనేటువంటి పదాలను అక్కడ ఉపయోగించినట్లుగా చూస్తాం. అందుకనే దీంట్లో ఉన్న క్యారెక్టర్స్ ఏంటి, మనం ఎలా అర్థం చేసుకోవాలి, రకరకాలుగా దీన్ని తోలనాడడానికి, వీటిలో ఉన్నటువంటి విషయాల్ని చాలా అంటే చెడ్డగా చిత్రీకరించి చూపించడానికి అనేక మంది అన్యులకి ఇది కారణం అవుతూ ఉంది ఈ గ్రంథంలో ఉన్నటువంటి ఆ పదాలని. ఇంకా సేవకులైతే వాళ్ళు ఇష్టం వచ్చిన రీతిలో వాళ్ళు ఇంకా డైరెక్ట్గా యాజ్ ఇట్ ఈస్గా వర్ణించుకుంటున్నారు.
వాళ్ళిద్దరికీ వివాహం అయింది, తర్వాత ఇలా అయింది, వాళ్ళు ఇలా ఇంత ప్రేమతో ఇంత గాఢ ప్రేమలో ఉన్నారని డైరెక్ట్గా చెప్తున్నారు. సరే, ఈ 2 పదాలకి అర్థాన్ని చూద్దాం. మనం ఏమనుకుంటున్నామంటే మన ప్రియుడు రానై ఉన్నారు, ఆయన మన గొర్రెల కాపరి, మన మందను నడిపించుకుని తీసుకుని వెళుతున్నారు, మనము ప్రియమైనటువంటి కన్య వధువు సంఘము సిద్ధపడి ఉంది, మనం ఆయన్ని ప్రేమించాలి, ఆయన అడుగుజాడల్లో నడవాలి, ఈ లోకంలో ఎన్ని అట్రాక్షన్స్ వచ్చినా వాటి వైపు చూడకుండా మన కాపరి వైపు చూసుకుంటూ వెళ్ళిపోతున్నాం అనే ఇంటెన్షన్తో పరమగీతాలని మనం చదువుతున్నాం. ఇప్పుడు చదువుతున్నప్పుడు ఒకేసారి నిన్ను చెల్లి అంటున్నారు, ఒకేసారి నిన్ను ప్రాణేశ్వరి అని పిలుస్తున్నారు. ఇది ఎలా సాధ్యము? ఇప్పుడు అమ్మజమ్మ ప్రార్థన చేసినట్లు ఆయనే మా తండ్రి, ఆయనే నా భర్త, ఆయనే నా సహోదరుడు, అన్నీ ఆయనే చూసుకుంటాడని ఆమె మామూలుగా ప్రార్థన చేసింది. ఇప్పుడు ఇక్కడ కూడా ఇలా వింతగా ఇలా రాసుంది సహోదరి ప్రాణేశ్వరి అనేటువంటి మాట. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నటువంటి సబ్జెక్ట్కి కరెక్ట్గా కనెక్షన్ ఉంటుంది. ఎలా అంటే మరి మనకి రానయ్యున్నటువంటి వరుడు మన ప్రభువు అయితే, సంఘము అనేది సిద్ధపరచబడినటువంటి కన్యక అయితే, మనము ఎత్తబడేటువంటి సమయంలో అక్కడ వివాహ విందు జరుగుతుంది అనేటువంటిది సత్యమైతే, మనం ప్రభువుని వెంబడించేటువంటి ఒక గుంపుగా మనం ఆయన వెంబడిస్తూ ఉన్నటువంటిది మనము ఈ యొక్క పరమగీతాల్లో చదువుకుంటున్నటువంటి సత్యం. అయితే మరి ఇక్కడ అన్న ఎలా అవుతారు, తండ్రి ఎలా అవుతారు, స్పౌజ్ ఎలా అవుతారు, సహోదరుడు ఎలా అవుతాడు అనేటువంటి మాటలను మనం మాట్లాడుకున్నప్పుడు మరి బయట ఉన్నటువంటి ప్రజలకు అది వింతగా ఉంటుంది. మనకైతే ఇక్కడ ఆత్మీయ అర్థంలో చూసినప్పుడు ఎందుకు ఆ విధమైనటువంటి పదాలతో ఆయన మనల్ని రీచ్ అయ్యారు, యేసుక్రీస్తు ప్రభు వారి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఎందుకంటే ఆయన మన ప్రియుడు, సంఘము సిద్ధపరచబడినటువంటి కన్యక. పరమగీత గ్రంథంలో ఆ యొక్క లింకే మనకి కనిపిస్తుంది కాబట్టి అదే మనం మాట్లాడుకుంటున్నాం. కాబట్టి ఇప్పుడు మనం యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనంలో యేసుక్రీస్తు ప్రభు వారి కొరకైనటువంటి ఒక ప్రవచనం ఉంటుంది. ఏమని ప్రవచనం ఉంటుందంటే, ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి. ఇప్పుడు పరమ తండ్రి ఉన్నారు, ఆయనే తండ్రి, ఈయన కుమారుడు అని అనుకోవడానికి లేదు. ఇప్పుడు ఈయనకున్న నామాలలో ఒక నామం ఏంటంటే నిత్యుడగు తండ్రి. అంటే ఇప్పుడు ఆయన యేసయ్య మనకి ఏమవుతున్నారు, తండ్రి. ఆ స్థానంలోనికి వస్తున్నారు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన నామం అదే. మనము యేసుక్రీస్తు ప్రభు వారిని పిలుచుకునేటువంటి నామాలలో ఆయనకు అనేకమైన నామాలు ఉన్నాయి. హీబ్రూలో అనేకమైనటువంటి పేర్లు ఉన్నాయి. వాటిల్లో యేసుక్రీస్తు ప్రభు వారిని ఏమంటున్నాడు, ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన పేరది. ఆలోచనకర్త, ఆయన నామమదే. అది నిత్యుడగు తండ్రి, సమాధానమునకు అధిపతి. ఇప్పుడు మనకు ఆయన తండ్రి అవుతాడు ఈ పదం ప్రకారం. ఇప్పుడు మనము పరలోకమందున మా తండ్రి అని మనం తండ్రికే ప్రార్థన చేస్తున్నాము, యేసయ్య ఆయన కుమారుడు కదా అనేటువంటి కోణంలో ఆలోచించాలి. త్రిత్వ దేవుడి గురించిన సిద్ధాంతం గురించి అనేకమైన కాంట్రవర్సీలు ఉన్నాయి. నేను ఆ కోణంలోనికి ఇప్పుడు వెళ్ళడం లేదు. ఆయన తండ్రి అయితే, ఈయన కుమారుడైతే, ఈయన పరిశుద్ధాత్ముడైతే మీకు ముగ్గురు దేవుళ్ళ అని అడుగుతూ ఉన్నారు. కాదు, ఇదంతా కలిపి ఒక్కరే తండ్రే మనకున్నారు అని మళ్ళీ ఒక కోణం నుంచి చెప్పడానికి ట్రై చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇవన్నీ కూడా మన సబ్జెక్ట్ కాదు, కానీ యేసుక్రీస్తు ప్రభు వారి గురించే మాట్లాడుకుంటున్నాం. పాత నిబంధనలలో యెహోవా దేవుడినే వాళ్ళు దేవుడు అని, ఆయననే తండ్రి అని, ఆయననే సమస్తమని వాళ్ళు అలా పిలిచారు. ఇప్పుడు నూతన నిబంధన దగ్గరికి వచ్చేటప్పుడు కల్లా మనము యేసయ్యే తండ్రి అంటున్నాము, యేసయ్య ద్వారానే ప్రార్థన చేస్తున్నాము, యేసయ్యే మన కాపరి అంటున్నాము, యేసయ్య ద్వారానే పరలోకము మనం రీచ్ అవుతాము, యేసయ్యతోనే పరలోకపు విందు జరుగుతుంది, యేసయ్యతోనే యుగయుగాలు కూడా మనం అక్కడ విందులో పాల్గొంటాము, జీవిస్తాము, ఏలుతాము అనేటువంటి మాటలు మనము న్యూ టెస్టిమెంట్లో చూస్తాం. ఇప్పుడు మనం యేసయ్య గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు ఈయన నిత్యుడగు తండ్రి. అక్కడ క్లియర్గా మనము ఈయన కుమారుడు కాదు, ఈయనే తండ్రి అనేటువంటి పేరును అక్కడ మనము యెషయా ప్రవచించగా అక్కడ రాయబడినటువంటి ఆ గ్రంథంలో అది ప్రొఫెటికల్ వర్డ్. అది ఆయన పుట్టినప్పుడు నిజంగా ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రిగా మన మధ్యలో ఆయన ప్రత్యక్షమయ్యారు. కాబట్టి ఆయన మన తండ్రి. అంతవరకు క్లియర్ కదా. ఇప్పుడు మనం యోహాను సువార్త దగ్గరకు వచ్చేటప్పుడు కల్లా తెరుద్దాం మనం అందరం కూడా. 15వ అధ్యాయము 14వ వచనము. చాలండి. మీరు అందరూ ఎవరంటున్నారు, ఆయన మీరు నేను ఆజ్ఞాపించిన వాటిని మీరు చేశారనుకోండి,
దేవుని యొక్క వాక్య ప్రకారము, దేవుని యొక్క చిత్త ప్రకారము, లేఖనాల యొక్క చిత్త ప్రకారము మీరందరూ నడుచుకుని ముందుకు వెళుతున్నారు అనుకోండి, నేను చెప్పినవన్నీ మీరు చేశారనుకోండి, అప్పుడు మీరు నాకేమై ఉంటారు? స్నేహితులై ఉంటారు. మిమ్మల్ని నేను దాసులని పిలవక నేను మిమ్మలను స్నేహితులు అని పిలుస్తాను. మీరు నా ఫ్రెండ్స్. ఇప్పుడు నేను మీ తండ్రిని, నేను మీ స్నేహితుడిని. నిజమైన స్నేహితుడు మన కొరకు ఏం చేస్తాడంట? ప్రాణం పెడతాడంట. అలాంటి స్నేహితుడు ఆయన, నిజమైన స్నేహితుడు ఆయన. మన కోసం ప్రాణం పెట్టినటువంటి స్నేహితుడుగా యేసుక్రీస్తు ప్రభువారు మనకి కనిపిస్తూ ఉన్నారు ఇక్కడ. ఆ తరువాత హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం చూడండి. ఈ హేతువు చేతను వారిని సహోదరులను పిలుచుటకు సిగ్గుపడక అనేటువంటి మాట రాయబడి ఉంది. అక్కడ ఏమని రాయబడి ఉంది? ఈ హేతువు చేత ఆయన మనల్ని ఎలా పిలిచారంట? సహోదరులు. అంటే ఏంటి? సహోదరి, సహోదరులు అంటే ఏంటది? బ్రదర్ అండ్ సిస్టర్స్. ఇప్పుడు మనం యేసయ్య మనకి ఏమయ్యారు? ఇప్పుడు అన్న అయ్యాడు. యేసయ్య మనకు అన్న కాడా అనేటువంటి పాట ఉంది కదా, పురుషోత్తమ చౌదరి గారు రాసినటువంటి పాటలలో 60 పాటలు, 68 70 పాటలు ఆంధ్ర క్రైస్తవ పుస్తకంలో ముద్రించబడి ఉన్నాయి. ఆ తరువాత ఆయన మొత్తం 120 ఎన్నో పాటలను ఆయన లిఖించాడు. ఆయన ఎవరు? పురుషోత్తమ చౌదరి ఎక్కడ బైబిల్లో ఉన్నారు? ఆయన ఎవరు అంటే ఆయన ఒక కవి. ఆయన పేరు పురుషోత్తమ చౌదరి. 1798లో ఆయన టైం అది, 1798 అక్కడ ఆయన టైంలో ఆయన అక్కడ పుట్టారు. ఆ తరువాత ఎక్కడ పుట్టారంటే, వాళ్ళు ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళు అంటే బెంగాల్ ప్రాంతానికి చెందిన వాళ్ళు. ఆయన యాక్చువల్గా పురుషోత్తమ చౌదరి కదా ఆయన పేరు, కానీ వాళ్ళు చౌదరీలు కాదు, వాళ్ళు బ్రాహ్మలు. ఆయన పేరు పురుషోత్తమ చౌదరి, కానీ వాళ్ళు చాలా ప్రతిష్ట కలిగినటువంటి బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినటువంటి ఒక జమీందారుల కింద చెప్పొచ్చు. చౌదరి అని ఎందుకు యాడ్ అయిందంటే, 4 ఊర్లను ఏలే వాళ్లకు ఇచ్చినటువంటి బిరుదు చౌదరి అనే పేరు. యాక్చువల్గా పురుషోత్తమ చౌదరి అనే ఆయన ఆ క్యాస్ట్కి చెందినవాడు కాదు. చాలా ప్రతిష్ట కలిగినటువంటి బ్రాహ్మణ కుటుంబంలో, చాలా పేరు ప్రతిష్టలు కలిగినటువంటి కుటుంబంలో పుట్టినటువంటి ఒక ఆయన పేరు పురుషోత్తమ చౌదరి అన్నమాట. అప్పుడు ఆయన ఏం చేశారు? అన్ని వేదాలని అభ్యసించారు. అసలు ఆయనకి తెలియలేనటువంటి వేదమేమీ లేదు. ఆయన ఇంకా ఉపనయనం ఇంక అన్నీ అంటే అవన్నీ కూడా బ్రాహ్మణులు కాబట్టి అంత మాత్రమే కాదు, కానీ ఆయన ఒక కవి. ఆయన రూపం చూస్తే అసలు ఎవరైనా సరే రోడ్డు మీద ఆయన ఇలా చూసారంటే రెండోసారి ఆయన అలా చూడకుండా వెళ్ళలేనంత పాలరాతితో చేసినటువంటి ఒక శిల్పంలాగా ఉండేవాడంట ఆయన హైట్, ఆయన ముక్కు, ఆయన కలర్, ఆయన మేసం, అలాంటి అందగాడు అన్నమాట ఆయన. ఎవరైనా సరే రోడ్డు మీద నిలవబడి ఆయన ఏమన్నా చెప్పాలనుకున్నప్పుడు చెప్పినప్పుడు ఇంకా అలా స్టన్ అయిపోవలసిందే మనం ఎవరమైనా. అలాంటి రూపము కలిగిన వాడు పురుషోత్తమ చౌదరి గారు. ఇంకా ఆయన అంటే ఇంకా అసలు ఆ ఊర్లేంటి, ఆ ప్రాంతం అంతటికి కూడా చాలా ఫేమస్ అంట ఆయన. అన్ని గ్రంథాలను అధ్యయనం చేసిన ఎన్ని అసలు అన్ని అనర్గళంగా కవిత్వాలు బోధ చేసి పూజారులకు సంబంధించిన అన్నీ ఆయన ఏదైనా చెప్పగలడు ఆయన. అలాంటి ఆయన పెళ్ళైపోయింది, 20 సంవత్సరాలకే పెళ్ళైపోయింది ఆయనకి. కానీ ఆయనకి ఆ వివాహం మీద కానీ లేకపోతే ఇహలోక సంబంధమైన విషయాల మీద చింతన తక్కువ, దైవ చింతన చాలా ఎక్కువ. కాబట్టి ఇంకా నేర్చుకోవడానికి గురువుల దగ్గరికి వెళ్ళాడంట ఆయన. చాలామంది గురువుల దగ్గరికి వెళ్ళినప్పుడు అంటే వాళ్ళు పర్టికులర్గా ఒక ఆశ్రమాలలోనో లేకపోతే ఎక్కడెక్కడో లోపల ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడ ఉండిపోయేవాడంట ఆయన. రాత్రి పగలు ఉండిపోయేవాళ్ళు. అక్కడ స్త్రీలు పురుషులు అనే కొన్ని గుంపులు ఒక ఏమంటారు ఒక చోట ఇలాంటి సిద్ధాంతాలు కలిగిన వాళ్ళ ఆశ్రమాలలో ఉండేవాళ్ళంట. అక్కడికి వెళ్ళినప్పుడు ఈయనకి వాళ్ళ వ్యవహారం కానీ, వాళ్ళు అక్కడ గురువులు అనబడుతున్నారు కానీ వాళ్ళ దగ్గర ఏమంటారు పరిశుద్ధత కానీ, లేకపోతే వాళ్ళు చేయకూడని పనులు చేస్తూ ఈయన కంటబడిన విధానాలు కానీ ఇవి ఏమీ పురుషోత్తమ చౌదరి గారికి నచ్చలేదు. ఇక్కడ నుంచి బ్రహ్మను నేను కలుసుకోలేను, ఇక్కడ నుంచి నేను ఆ యొక్క బ్రహ్మ విద్యను నేర్చుకోలేను, నేను ఇక్కడ నుంచి సృష్టికర్తను కలుసుకోలేను, ఎందుకంటే ఇక్కడ అంతా పాపం వెలుబడి చేస్తుంది, ఎవరు నిష్ట కలిగిన వాళ్ళు నాకు కనబడడం లేదు, వేద పురుషుడు ఎవరో నాకు తెలియడం లేదు, యజ్ఞ పురుషుడు ఎవరో నాకు తెలియడం లేదు, ఇక్కడ అంతా కరెక్ట్గా లేదని చెప్పి ఆయనకు అనిపించి అక్కడి నుంచి బయటకు వచ్చేసాడు. చాలా ఆశ్రమాలు వెతికాడు, చాలా చోట్లకు వెళ్ళాడు. ఆ చాలా విషయాలను గ్రహించడానికి ప్రయత్నం చేస్తూనే ఆ తపనలో ఈయనకి నిజమైనటువంటి దేవుణ్ణి తెలుసుకునే తపన పెరిగింది, కానీ దొరకలేదు దేవుడు ఆయనకి.
ఆ తరువాత అప్పుడు విలియం కేరీ మన ఇండియాలో ఉన్నటువంటి టైము, ఇంకా తెలుగు బైబిల్ ముద్రించబడలేదు. విలియం కేరీ గారు ఏం చేస్తున్నారు, అప్పుడప్పుడే మత్తయి సువార్తలోవి మార్కు సువార్తలో ఉన్నటువంటి ఒక్కొక్క వచనాలని ఆ కరపత్రాల కింద ముద్రించి రక్షించబడడం కోసం అని చెప్పి ఆ ఇండియన్ అదే ఆ లండన్ నుంచి వచ్చినటువంటి ఆ మిషన్ బెటాలియన్ ఎక్కడుండేదంటే విజయనగరంలోని, శ్రీకాకుళం జిల్లాలోని వాళ్ళ యొక్క లండన్కి సంబంధించినటువంటి బైబిల్ సొసైటీ వాళ్ళు ఉన్నటువంటి ఆ లండన్ మిషనరీస్ ఉన్నటువంటి ప్లేసెస్ అవి. అక్కడికి ఈ యొక్క కరపత్రాలను పంపించడం అనేది జరిగింది. ఎప్పుడు సంగతి మనం నేను చెప్పాను ఎప్పుడు ఆయన పుట్టినప్పుడుది అది. ఇది నేను ఇప్పుడు మనం తెలుసుకునే సంఘటన 1833 1830 ఆ టైంలో సంఘటనలు ఇవి, 1830 సంఘటనలు ఇవన్నీ కూడా. ఈయనకి ఎక్కడా కూడా అలాంటి ఒక కర్రపత్రం ఈయనకి దొరికింది. మార్కు సువార్తలో నుంచి రాసినటువంటి ఒకే ఒక్క లైన్ ఆయనని ఇన్స్పైర్ చేసి, ఈ దేవుడెవరు, ఈ వచనం ఎక్కడి నుంచి వచ్చింది, ఏ వేద గ్రంథములోనిది అని ఆయన ఆలోచించడం మొదలుపెట్టి ఆఖరికి విలియం కేరీ గారిని కలుసుకొని ఆయన దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని అప్పటికి ఇంకప్పుడు లూకా సువార్త, మార్కు, మత్తయి ఇవన్నీ కూడా ప్రింట్ చేయడం అనేది అప్పుడప్పుడే జరుగుతుంది. దానికి ఇన్ఫర్మేషన్ ఈయన ఎవరో ఒక మీడియేటర్ ఉన్నారో ఆయన ద్వారా కలుసుకొని తెలుసుకొని అప్పుడు ఈ సువార్తలను చదివిన తర్వాత ఆయన తనివి తీరా ఒక తృప్తి లాంటిది ఆయనకి. హల్లెలూయా. ఆ తృప్తి వచ్చిందంట, ఆయన జీవితంలోనికి తృప్తి వచ్చింది. వచ్చినప్పుడు ఇంకా ఆయన ఇంకా అసలే కవి కదా ఆయన. అప్పటికే ఎన్నో పుస్తకాలు చదివాడు, ఎన్నో కవిత్వాలు రాశాడు, ఎన్నో పాటలు వాళ్ళ దేవుళ్ళ మీద రాసి ఉన్న వ్యక్తి ఆయన. కాబట్టి పాటలన్నీ కూడా రాసి ఉన్నాడు కాబట్టి ఇంకా తనివి తీరా ఇవి చదివి ఇల్లు వదిలేశాడు ఆయన, భార్యను వదిలేశాడు ఆయన. ఇంకా అందులోకి ఇలాంటి మతము స్వీకరించాడు, బాప్తిసం తీసుకున్నాడు ఆయన. ఇలాంటి మతము స్వీకరించాడని తెలుసుకుని ఇంట్లో వాళ్ళు ఆయన్ని పొమ్మన్నారు. ఎంత గొప్పవాడైనా సరే చూడండి, ఎంత గొప్ప కుటుంబంలో వచ్చినా, ఎంత ధనవంతుడైనా, ఎంత పేరు ప్రతిష్టలు కలిగి అసలు వీధిలో వెళుతుంటే ఆయనకి వంగి వంగి దండాలు పెట్టేటువంటి అంత గొప్పవాడు, నేను సృష్టికర్తను తెలుసుకున్నాను, ఈయన నిజమైన దేవుడు అని చెప్పగానే ఇంట్లోంచి తరిమేశారు ఆయన్ని. ఆయన అప్పుడు ఇక్కడ నుంచి మొదలుపెట్టి విజయనగరం నుంచి మొదలుపెట్టి చిత్తూరు వరకు చూడండి ఎన్ని వందల కిలోమీటర్లు. ఎక్కడి నుంచి, విజయనగరం నుంచి మొదలుపెట్టి చిత్తూరు మదనపల్లి అనేటువంటి ప్రాంతము వరకు కాలి నడకన తిరుగుతూ ఈయన అందమైన రూపమంతా పోయింది, గడ్డము, జుట్టు పెరిగిపోయింది, ఒక పిచ్చివాళ్ళలాగా, ఒక అడుక్కునే వాళ్ళలాగా, ఇంకేం లేదు. ఆయన తప్పనంతా దేవుడు దేవుడు దేవుడు, ఈయన గురించి చెప్పాలి, ఈయన గురించి లోకమంతటికి నేను ప్రకటించాలి. ఈ ప్లేస్ నుంచి ఆ ప్లేస్కి కాలి నడకన వెళుతూ 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 అక్కడి నుంచి చిత్తూరు వరకు వెళ్ళే మార్గం అంతటిలో మొత్తానికి ఆయన 28 సంఘాలను కట్టుకుంటూ వెళ్ళాడు ఆయన. ఆయన ఎక్కడి నుంచి ఉంటాడో, ఎక్కడుంటాడో, ఏ రాత్రి ఎక్కడ బస చేస్తాడో, ఏ ఇంటికి వెళ్ళి ఒక దినాన ఆ ఇంటికి వెళ్ళి వాళ్ళు అంటే అన్నం ఏమైనా ఉంటే కొంచెం ఇస్తారా అని అడిగాడంట ఆయన. అడిగినప్పుడు లోపల నుంచి ఒక ఆమె వచ్చి పులిహార తీసుకుని వచ్చినప్పుడు అది చూడగానే ఈయనకి ఎక్కడి నుంచో పాపం ఆకలి, బ్రాహ్మడు కదా, ఆయనకి అసలు ఆహారం అంటే వాళ్ళకి అలవాటైన భోజనం అదేని తినాలని చాలా ఆతృత కలిగినప్పుడు ఇతని వైపు చూసి ఆమె తీసుకెళ్ళి పశువులన్నీ అక్కడ ఉన్నటువంటి ప్లేస్లో పేడలో ఆ పులిహార వేసిందంట. కావాలనే పేడలో ఆ పులిహార ఆమె వేసినప్పుడు ఆయన పాట పాడుకున్నాడు. ఏం పాట అది? యెహోవా మా తండ్రి గడా యేసుడు మాయన్న గడా, యెహోవా మా తండ్రి గడా యేసుడు మాయన్న గడా, మోక్ష నగరు మా పుట్టిల్లు, ముఖ్య దూతల్ మోక్ష నగరు మా పుట్టిల్లు,
మా తండ్రి కాడా, యేసుడు మా అన్న కాడా, మరి నిజంగా మోక్ష నగరు నా పుట్టిల్లు, దావీదు గారు అబ్రహాము గారు మా చుట్టాలు, దేవదూతలేమో నా స్నేహితులు అనే పాటను రాశాడు ఆయన. అక్కడ పాటని రాసుకుంటూ ఆ పేడలో పడినటువంటి ఆహారాన్ని తీసుకొని తిని దేవుణ్ణి స్తుతించి ఆయన చూసినప్పుడు అక్కడ ఆహారం వేసింది ఎవరో కాదు, ఆయన భార్యే. అంటే నువ్వంత నీచమైన వాడివి అని చెప్పడానికి ఆయన్ని తృణీకరించి ఆ పెంటలో ఆహారాన్ని వేసినప్పుడు అది కూడా తీసుకొని తిని ఆయన ఆవిడని క్షమించి ఏమీ అనకుండా ఆయనకి ఇంకేం పట్టట్లేదు. మరలా అక్కడ నుంచి ఆ ఇన్సిడెంట్ తర్వాత ఈ పాట రాశాడంట ఆయన. ఎన్ని మంచి పాటలు రాశాడంటే అసలు ఆ క్లాసికల్ సాంగ్స్, త్రాహిమాం శ్రీ యేసునాథ అనేటువంటి పాట చాలా, ఇంకా అసలు క్రైస్తవ ఏమంటారు దాన్ని, మన ఆంధ్ర క్రైస్తవ పుస్తకంలో ఉన్నటువంటి 70 పాటలు ఆయన రాసినవే. అవి హైలీ హిట్స్, అవి ఇక మామూలు హిట్స్ కాదు అవి. అసలు ఆ పాటల్లో మొత్తం పరలోకం ఉంటుంది, మొత్తం మీనింగ్ ఉంటుంది. ఆయన కష్టంలో, నష్టంలో, శ్రమలో, ఇబ్బందుల్లో ఆయనకి తెలుసు యెహోవాయే మన తండ్రి, యేసుండు మనకి అన్న, వాళ్ళందరూ మన రక్త సంబంధులు, మన చుట్టాలు, మన బంధువులు, ఆయనే తండ్రి, ఆయనే ప్రియుడు, ఆయనే బంధువు, ఆయనే అన్నీ అని అప్పుడే 18th సెంచరీలోనే ఆయన ఇదంతా రాస్తే ఈరోజు కూడా పరమగీత గ్రంథం చదివినప్పుడు ఇదేంటిది సిస్టర్ అంటాడు, స్పౌజ్ అంటాడు, ఇదేంటిది సిస్టర్ అంటారు, ప్రాణేశ్వరి అంటారు, దీన్ని ఎలా వర్ణించాలి, ఎలా వివరించాలి అర్థం కాక అనేక మంది దీన్ని రకరకాల తప్పు త్రోవలు పట్టిస్తున్నారు. కాబట్టి ఇది అన్యులకు అర్థం కాదు, వ్యతిరేకించే వాళ్ళకి అర్థం కాదు, వెర్రి పనులు చేసే వాళ్ళకి అర్థం కాదు. దేవుని యొక్క ప్రేమ ఎందుకని ఆయన ఇన్ని పదాలతో మనల్ని పిలిపించుకుంటున్నాడు. ఇప్పుడు తండ్రి ఆయనే అని పురుషోత్తం చౌదరి గారు పాడుకున్నారు. ఎందుకంటే ఆయన పోషిస్తున్నవాడు ఆయనే అక్కడ. ఆ తర్వాత 1833లో ఇన్సిడెంట్ జరిగితే 1834 కల్లా భార్యకు మారు మనసు ఇచ్చాడు దేవుడు. ఆయన ఎక్కడున్నాడో కాలి నడకన వెతుక్కుని వచ్చి సరెండర్ అయింది ఆవిడ. అలాంటి అద్భుతాలు చేసేవాడు మన దేవుడు. కాబట్టి ఆవిడ వచ్చి సరెండర్ అయిపోయింది. తర్వాత హస్బెండ్ దగ్గరికి వచ్చేసింది, కలుసుకున్నారు వాళ్ళు. ఎంతటి సేవ అయినా చేశాడు. ఆయనే తండ్రి, ఆయనే అన్న, ఆయనే తమ్ముడు, ఆయనే స్నేహితుడు. ఎందుకని చెప్పగలుగుతాం, ఎందుకని పేర్లు పెట్టుకున్నాడు ఆయన అంటే ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ 2 పదాల్లో ఆయన? అది ఆయనను రుచి చూసి తెలుసుకున్న వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది. నిజమే, మనము సిద్ధపరచబడినటువంటి ఒక కన్యక. ఓకే, అంతవరకు వద్దాం. ఇప్పుడు మనం ఎవరిమి? ఇప్పుడు మన ప్రభువు కొరకు సిద్ధపరచబడుచున్నటువంటి బుద్ధిగల కన్యక. ఇప్పుడు బుద్ధిగల కన్యకే ఒక యంగ్ ఒక యవనస్తురాలైనటువంటి అమ్మాయిని తీసుకుందాం మనం. ఈమె సిద్ధపరచబడుతుంది, ఒక మంచి కన్యక. ఇప్పుడు ఈ కన్యకకి ఎవరుంటారు? ఇప్పుడు ఇక్కడ ఒక అమ్మాయి కూర్చుంది. ఈ అమ్మాయికి ఇంట్లో ఎవరి ప్రేమ దొరుకుతుంది? ఫస్ట్ తండ్రి ప్రేమ కావాలి, కావద్దా? ఫస్ట్ నాన్నగారి ప్రేమ కావాలి. నాన్నగారు చిన్నప్పటి నుంచి మనల్ని ఎత్తుకోవాలి, మనల్ని చూడాలి, మనల్ని పోషించాలి, మనకి తినిపించాలి, మనకి సెక్యూరిటీ ఇవ్వాలి. ఒక యవ్వనస్తురాలైన కన్యక గురించి మాట్లాడుతున్నాను నేను. ఇవ్వాలి కదా. ఒకవేళ ఆ తండ్రి ఎటువంటి వాడో అయితే అది మనకి సెకండరీ. అది ఇక్కడ నిజమైనటువంటి తండ్రి గురించి మాట్లాడుకుంటున్నాం మనం. ఆ తండ్రి ఆమెను కావలి కాయాలి, ఆమెను పోషించాలి, ఆమెను ఎత్తుకోవాలి, ఆమెను చూడాలి, ఆమెకి ప్రొటెక్టర్గా ఉండాలి తండ్రి. ఆ తరువాత ఇంట్లోనే అన్నదమ్ముడు ఉంటాడు మనకి. అన్నదమ్ముడు అన్నాను అందుకే, ఇంట్లోనే ఉంటాడు. ఆ అన్న ప్రేమ ఎంతో గొప్పది. అన్న మనల్ని ఎంతో చక్కగా ప్రేమిస్తాడు, చెల్లెలతో మాట్లాడతాడు, చెల్లెలకి సెక్యూరిటీగా ఉంటాడు. అన్న అంటే చాలా ఇష్టం అవుతుంది మనకి, మన తమ్ముడు అంటే మనకు చాలా ఇష్టం అవుతుంది. వాళ్ళు మనకు అవసరమైనప్పుడు సెక్యూరిటీగా ఉంటారు, మన బాధలు పంచుకోవడానికి, మనం ఒకరికొకరు మాట్లాడుకోవడానికి. అమ్మ నాన్న చనిపోయినా సరే అన్నదమ్ముడు అంటూ ఉన్నాడని మనం వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి రావడానికి. ఈ లోకానుసారైన అన్నదమ్ములను గుర్తు తెచ్చుకోకండి, మామూలు నిజమైన అన్నదమ్ముల్ని. ఈ లోకానుసారంగా ప్రేమలు చల్లారిపోయిన దినాలలో మనం ఉన్నాం. అక్క కొంచెం ధనవంతురాలుగా డబ్బులు ఉంటేనే అక్క కింద కనబడుతుంది, లేకపోతే కనబడదు, చెల్లెలు కూడా కనబడదు. అలాంటి దినాలు అయిపోయాయి. నిజమైన ప్రేమలు ఉన్నాయనుకోండి, ఎంత తప్పు చేసినా చెల్లెలే, అక్క కిందే ప్రేమించేటువంటి ప్రేమ అది. అది పూర్వపు నిజమైనటువంటి సహోదర ప్రేమ, అది నిజమైన సహోదర ప్రేమ అది. సరే, ఇప్పుడు అలా అన్నదమ్ముడు ఉంటే ఆయన అన్న అయిపోయాడా? ఇప్పుడు మనకి తండ్రి అయిపోయాడా మనకి? ఇప్పుడు భర్త ఏంటి? ఇప్పుడు మనకి పాటలు ట్రోలింగ్స్ జరుగుతూ ఉన్నాయి. నీవే నా ప్రియుడు అనే పాట ఒక ఆవిడ పాడితే పాస్టమ్మ గారు దాన్ని చాలా ట్రోలింగ్ చేసి చాలా తప్పుగా అర్థాలు తీస్తూ చాలా చెడ్డగా చూపిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఏమని, ఏసే నా ప్రియుడు, నేను ఆయన ప్రియురాలని అని ఆవిడ పాడుకుంది. ఎందుకంటే ఇంత డెప్త్లోనికి ఆవిడ వెళ్ళిపోయింది, మనకు అంత డెప్త్ లేదు.
ఆవిడకి నిజంగా భర్త లేడు, నిజంగా అన్నదమ్ముల నుంచి దూరంగా ఉంది, నిజంగా నా అనేవాళ్ళు సహాయం చేయలేని రోజున ఆయన వచ్చి ఈవిడికి సహాయం చేసి ఈరోజు ఒక ఘనమైన స్థితిలో ఆవిడ నిలవబెట్టారంట. కనుక ఆవిడ అనుభవించింది దేవుని యొక్క దైవికమైన ప్రేమని. మనం ఇక్కడ ఒకటి అర్థం చేసుకోవాలి. భర్త, భార్య, తమ్ముడు, అన్న అంటే ఆ ప్రియుడు అంటే ఈ భౌతికమైనటువంటి ప్రేమ. ఆ ప్రియుడు ఈ ప్రియురాలతో ఏం చేస్తాడో అలాంటి పనులు, భర్త వచ్చి భార్యతో ఏం చేస్తాడో అలాంటి పనులు, ఇవి అసలు జ్ఞాపకానికి రావడానికే వీలు లేదు. ఇది భౌతికమైన ప్రేమ కానే కాదు. ఒక నిజమైనటువంటి ఒక కన్యకకి ఎలాంటి ప్రేమలు కావాలో అలాంటి ఒక సపోర్ట్, అలాంటి ఒక దన్ను, అలాంటి ఒక గుణలక్షణాలు కలిగినటువంటి ఒక తండ్రిని ఇక్కడ పరమగీత గ్రంథంలో మనం ఖచ్చితంగా చూడగలుగుతున్నాం. ఇప్పుడు కన్యకకి ఎవరు కావాలండి? మొదట తండ్రి, తర్వాత అన్నదమ్ముడి యొక్క ప్రేమ, తర్వాత నిజమైన స్నేహితులు ఉండాలి. నిజమైన స్నేహితులు, అది కూడా మీరు నా మాటలు గైకొని, నా ఆజ్ఞలు గైకొని, నేను చెప్పిన మాట మీరు వింటే నేను మీకు స్నేహితుడనై ఉంటాను. ఎలాంటి స్నేహితుడు అంటే మన దగ్గర అన్నీ ఉన్నప్పుడు మంచిగా వచ్చే స్నేహితుడు కాదు, అంటే ఇంకేమీ లేనప్పుడు దూరం అయిపోయేవాడు కాదు, మన గురించి మన దగ్గర మంచిగా చెప్పి అక్కడ చెడ్డగా చెప్పే స్నేహితుడు కానే కాదు, నీ కొరకు ప్రాణం పెట్టే స్నేహితుడు. అది ఈ లోకంలో ఎవరు ఉండరు కదా. అది దైవికమైనటువంటి ప్రేమకి సంబంధించింది. భౌతికమైనటువంటి ప్రేమకి సంబంధించినటువంటి విషయం ఎంత మాత్రం కూడా కానే కాదు. నిజమైన స్నేహితుడు, తండ్రి, అన్న, సహోదరుడు, ఇంకెవరు మిగిలారు? కుమారుడు. పిల్లల దగ్గర నుంచి వచ్చే ప్రేమ కాదా? ఈ ప్రేమ అంతా కూడా దేవుని దగ్గర నుంచి దొరుకుతుందని చెప్పడానికి మనలాగా అందరూ ఉండి ఇక్కడికి వచ్చి కూర్చునే మనకి అర్థం కాదు. కానీ నిజముగా భర్తను పోగొట్టుకొని ఒంటరిగా ఉన్నటువంటి స్త్రీకి ఆ విషయం తెలుస్తుంది. నిజంగా పరిశుద్ధంగా జీవించే స్త్రీకి ఆవిడ ప్రేమకి వేరే వాళ్ళని వెతుక్కుంటే ఆ ప్రేమ కనపడదు, కానీ ఇంకెవ్వరూ లేరు. బాహ్య ప్రపంచాన్ని నేను చూడట్లేదు. నిజముగా నేను విధవరాలను అయ్యుండి దేవుని కొరకు నా బిడ్డలను పెంచుకోవడం కోసం నేను అదే ఆశతో ఉన్నాను అంటే ఆయన నిజంగా ఆమె పక్షంగా పోషకుడుగా ఉంటాడు. ఏ అపాయము రాకుండా సెక్యూరిటీగా ఆయన దూతల్ని కావలి ఉంచుతాడు. ఆయన ప్రేమ తక్కువగా ఉన్నప్పుడు దైవిక ప్రేమ లోపల నుంచి ప్రొడ్యూస్ అవుతుంది. నేను ఉన్నాను కదా అనే ధైర్యం ఒక్క వచనము ద్వారా కలుగుతుంది, ఒక్క స్పర్శ ద్వారా కలుగుతుంది, ఒక్క వెలుగు ద్వారా కలుగుతుంది. అసలు ఆయన ఉన్నారు అనేటువంటి ధైర్యం కలిగించే విధానాలు చాలా వేరేగా ఉంటాయి. అది రుచి చూసిన వారికి మాత్రమే తెలుస్తుంది. ఒక వివాహము కానటువంటి స్త్రీ అలా మిగిలిపోతే ఆమె ఎలా ఆదరించబడతాదో కూడా ఆయన నిజంగా ఎలా ఆదరిస్తాడో, ఎలా దన్నుగా ఉంటాడో, ఎలా స్నేహితుడిగా ఉంటాడో, ఎలాగ ప్రియమైన వాడుగా ఉంటాడో ఆ కుమార్తెను అడిగితే ఆమె చెప్తుంది. వివాహం కాలేని స్త్రీని, వివాహమై భర్త విడిచిపెట్టేసిన స్త్రీని, భర్త పోని విధవరాలుగా ఉన్న ఆమె ఎలాంటి ప్రేమ కొరకు, ఇహలోకపరమైన భౌతికపరమైన ప్రేమ కాదు, నిజంగా మనకి ఒక ఆదరణకర్త ఆయన పేరు, ఆదరణ ఇచ్చేటువంటి ప్రేమ. ఇంకా అన్నదమ్ములు, అక్క చెల్లెలు అందరూ విడనాడి మనమంతా సపరేట్ అయిపోయి ఇప్పుడు నేను చెప్తున్న పురుషోత్తమ చౌదరి గారికి దొరికిన ఆ ప్రేమ. అందుకే కదా అన్నీ రాశాడు ఆయన. నా చుట్టాలంతా కూడా ఎవరంటే దావీదు, అబ్రహాము, వీళ్ళే నా చుట్టాలు. స్నేహితులు ఎవరయ్యా అంటే ఆ యొక్క దేవదూతలు నా స్నేహితులు. నా పుట్టిల్లు ఏది అని అంటే నా పుట్టింటి వాళ్ళు తరిమేశారు కదా, ఆ మోక్ష నగరమే నా పుట్టిల్లు. హల్లెలూయా. ఇవన్నీ వాళ్ళకి డైరెక్ట్గా సపోర్ట్గా ఆయన అనుభవించి రాశాడు. అవన్నీ ఆయన అనుభవించి రాశాడు. కాబట్టి సహోదరి అంటే చెల్లెలు, ఆ చెల్లెలు ప్రేమ, ఇక్కడ ప్రియుని యొక్క ప్రేమ, దేవుని యొక్క ప్రేమ, తండ్రి యొక్క ప్రేమ. ఈ పరమగీత గ్రంథం మనం చదువుతుంటే ఒక్క చిన్న మొక్కలో ఉన్నటువంటి ఎంత గొప్ప అర్థం. అది మామూలు విషయం కాదు. ఎందుకంటే సొలొమోను మామూలు జ్ఞానం కాదది, మనం రాసుకునే లవ్ లెటర్ కాదది. ఆయన లవ్ లెటర్ రాశాడు. సొలొమోను ప్రేమ కావ్యము కాదు. ఎంతటి జ్ఞానమో దేవుడు పెడితే సొలొమోను అంతటి జ్ఞానవంతుడు ఈ భూమి మీద ఇంకొకరు లేరు అంటే సొలొమోను గారు రాసుకున్న లవ్ లెటర్స్ కాదవి. దేవుడు ప్రత్యక్షపరుస్తూ ఉంటే, దేవుడు బయలుపరుస్తూ ఉంటే ఆయన రాసినటువంటి కీర్తనలు, సామెతలు అవి మన ఊహకి అందవు. ఆ జ్ఞానము పైనుంచి దిగి వచ్చే జ్ఞానము, ఆ జ్ఞానము అందాలంటే దయ్యాల జ్ఞానము గలవారికి ఆ జ్ఞానము అందదు. దాన్ని వక్రీకరిస్తారు అందరూ కూడా. మనం అంతవరకు వెళ్ళిపోద్దు. సహజంగా మనం గురించి మాట్లాడుకుందాం. మా అబ్బాయి 18 ఏళ్ళకి వేరే దేశానికి చదవడానికి వెళ్ళాడు. ఏజ్కి 18 ఏళ్లే కానీ ఒక 10 ఏళ్ళు 12 ఏళ్ళు ఉన్నటువంటి పిల్లల్ని ఎలా కేర్ తీసుకుంటామో, 7 ఏళ్ళని పిల్లల్ని ఎలా కేర్ తీసుకుంటామో అంతటి కేర్ ఇంట్లో. ఎందుకంటే ఒకడే కాబట్టి
అసలు తినిపించడం దగ్గర నుంచి, రోడ్డు మీదకి పంపించడం దగ్గర నుంచి, అసలు ఫ్రెండ్స్ దగ్గరికి పంపించడం దగ్గర నుంచి అసలు నేను బయటికి పంపించేదాన్నే కాదు. అలాంటి కేర్ తీసుకొని అంతలాగా ఉన్న బిడ్డకి ఒకసారి దేవుడు చెప్పాడు, పలానా ప్లేస్లో చదివించడానికి నువ్వు పంపించు అని. గాడ్ గైడెన్స్ అది. ప్రార్థన చేసాం. చాలా తల్లడిల్లిపోయాను నేను. ఆ రోజు నేను చెప్పాను, మెడిసిన్ సీటు అంటే వైజాగ్లో కాకుండా వేరే ఎక్కడొచ్చినా పంపించనని చెప్పాను. వేరే ఊరు పంపించను నేను అని చెప్పి నేను వేరే దేశం పంపించన్నారు ఆయన. ఫ్లైట్ ఎక్కించడం, అర్ధరాత్రి ఎక్కించాం. అసలు ఇది ఎంత హారబుల్ సిట్యుయేషన్ అంటే అది. మామూలుగా మనం ట్రైన్ దగ్గరికి వెళ్ళి పగలైతే వేరేగా ఉంటుంది, రాత్రి అయితే వేరేగా ఉంటుంది మన ఫీలింగ్ కాదా? రాత్రి వేరేగా ఉంటుంది. అర్ధరాత్రి వెళ్ళి అక్కడ ఎయిర్పోర్ట్లో హైదరాబాద్లో, అప్పుడు మనకి ఇంకా వైజాగ్కి ఇక్కడ నుంచి లేదు ఫ్లైట్, హైదరాబాద్ వెళ్ళి ఎక్కించినప్పుడు అదంతే ఒక భయంకరమైన సిట్యుయేషన్ అది. అసలు ఆ నైట్ ఆ పిల్లని అలా పంపించేస్తున్నాం. వీళ్ళందరూ వెళ్ళే పిల్లలు చాలా హ్యాపీగా ఉన్నారు, మనకు మాత్రం చాలా బాధాకరమైనటువంటి ఇన్సిడెంట్ అది. సరే పంపించాం. ప్రతిరోజు పొద్దున్నే వెళ్ళి గంట సేపు తలుపు కొడితేనే కానీ తీయడవాడు స్కూల్కి వెళ్ళడానికి. అలాంటిది ఇప్పుడు అక్కడ ఎవరు లేపుతారు వాడిని, ఎలా పంపిస్తారు, అసలు ఏంటి? చాలా టెన్షన్గా ఉండేది నాకు. క్లాసెస్కి అటెండ్ అవ్వడానికి వెళుతున్నారా వీళ్ళు అనుక్షణం ఫోన్లు. ఆ టైంలో ఉదయకాల సమయంలో ప్రతిరోజు మార్నింగ్ నేను బ్రష్ చేసుకోగానే ఆ బోని రూమ్లో, బాబు రూమ్లోనికి వెళ్ళి, చల్లగా ఉంటాయి కదా మనం బ్రష్ చేసుకున్నప్పుడు చేతులు మనవే, వాడి దగ్గర ఇలా చల్లగా చేయి పెట్టి ఒరే లే అని చెప్పేదాన్ని అనమాట నేను. బాబు లే అని చెప్తే అప్పుడు అంటే వెంటనే లేవడానికి లేస్తాను మమ్మీ లేస్తాను అనేవాడు. ఆ స్పర్శ ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే, ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళినప్పుడు వాడి దగ్గర ఇలా చేపెట్టినప్పుడు నా దగ్గర కోల్గేట్ పేస్ట్ వాసన వచ్చేదట వాడికి. అంటే జస్ట్ అప్పుడే బ్రష్ చేసుకుని మనం వెళ్ళాం, కోల్గేట్ వాసన. వాడికి ఆ కోల్గేట్ వాసన వచ్చిందంటే మమ్మీ దగ్గరికి వచ్చింది అని అర్థం. అక్కడ పడుకుని నిద్రపోతుంటే మార్నింగే వాడికి చల్లని హస్తము విత్ ఆ స్మెల్తో సహా. కోల్గేట్ స్మెల్ అంట, మీకు తెలుసా? అసలు అర్థమవుతుందా మీకు? డాడీ వస్తే వేరే అపీరియన్స్, మమ్మీ వస్తే వేరేగా ఉంటుంది. మార్నింగే స్కూల్కి లేపడానికి నేను వెళ్ళి ఈ చల్ల చెయ్యి వాడి దగ్గర ఇలా పెట్టి బోని లే అనేదాన్ని అనమాట నేను. అవన్నీ కూడా నేను అదంతా చేస్తున్నప్పుడు వాడికి ఎలాంటి నా దగ్గర నుంచి ఎలా అంటే అమ్మ స్పర్శ, అమ్మ వాసన అంటే ఎలా ఉంటుందో అది అక్కడ. ఆ మార్నింగ్ నిజంగా వాడు సర్ప్రైజ్ అయిపోయి కొన్ని రోజుల తర్వాత మమ్మీ నాకు ఇలాంటి ఎక్స్పీరియన్స్ అయ్యింది. ఒకరోజు రాత్రి నిద్రపోతూ ఉన్నప్పుడు వాళ్ళ డాడీ వెళ్ళినప్పుడు ఎలా మాట్లాడతారో, వాళ్ళ డాడీ వెళ్ళినప్పుడు ఎలా ఉంటుందో అలాంటి స్పర్శ నైట్. ఈ రెండు ఎక్స్పీరియన్స్లు చెప్పినప్పుడు నా డైరీలో రాసుకున్నాను, ఎంత గొప్ప దేవుడవు ప్రభువాను. తండ్రిగా కావాలంటే తండ్రిగా స్పర్శించగలవు, అమ్మగా కావాలంటే అమ్మగా స్పర్శించగలవు. అసలు ఎలా కావాలంటే ఎవరు లేకుండా ఒంటరిగా ఉన్నాడు, ఒంటరిగా ఉన్నప్పుడు కూడా తోడుగా ఉండగలవు. అసలు లోన్లీనెస్ అంటే ఏంటో తెలియకుండా చేయగలవు. అసలు ఒంటరి అయిన వాడు 1000 మంది అగునంట. అలా 1000 మంది బలముతోనే ఉన్నాడు వాడు. అలాగా ఏం చెప్తున్నానంటే నేను అదే ఈ విధమైనటువంటి ఎక్స్పీరియన్సెస్ నాకు ఉన్నాయి కాబట్టి తల్లిగా ఆ ప్రేమ, తండ్రిగా ప్రేమ, అన్నగా ప్రేమ, ఇప్పుడు నా సహోదరి నా ప్రాణేశ్వరి అంటే ఇదే అర్థం. ఇంతకంటే గొప్ప అర్థం ఏం చెప్పుకోగలుగుతాం? మనకి దేవుడి గురించి తెలిసిన వాళ్ళకే ఆ యొక్క విలువ తెలుసుది. అందుకనే యెహోవాను రుచి చూచి తెలుసుకోండి. హల్లెలూయా. మరి ఇంతకాలం ధైర్యంగా ఉండగలుగుతున్నాం ఒక తల్లిదండ్రులు అంటే దేవుని యొక్క ఉచితమైన కృప. శ్రమలలో, శోధనలలో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో మనం ఎలా ఉంటామో ఆయన దాంట్లో వేసి అలా చూస్తుంటాడంట. పొటం అంతే కదా, మంట పెట్టి దాంట్లో చూస్తుంటే అప్పుడు కొలిమిలో వేయబడినటువంటి బంగారం దాని బయటకు వచ్చినప్పుడు అది ఎలాంటి స్వరూపము ధరించుకుంటుందో, దానికి ఎంత విలువ ఉంటుందో, దానికి ఎంత హెచ్చింపు ఉంటుందో అలాంటి హెచ్చింపు తన బిడ్డలకు ఇవ్వాలని ఆయన కోరుకుంటున్నాడు. అందరికీ ఒకే రకమైనటువంటి శోధన కాదు, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన శోధన, ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క రకమైన శోధన. దీనిలో ఆయనకి సంబంధించి మనం ఎలా వాడబడుతున్నామో, మనం ఏ పాత్రలుగా మనం ఉన్నామో ఆయన ప్రతీది కూడా గమనించి చూస్తాడు. మన వాక్యంలోనే చెప్పాను, ఆయనకి తెలియకుండా ఏమీ జరగదు. మనం అనుకుంటాం ఏంటి ప్రభా చూడట్లేదా, గమనించట్లేదా, ఈ పక్కన నా టార్చర్ చూడు, ఇది చూడు, అది చూడు, అక్కడ చూడు, ఇక్కడ చూడని అన్నీ తెలుసు ఆయనకి, అన్నీ తెలుసు. మనల్ని మౌల్డ్ చేయడానికి చక్కగా మనల్ని నడిపించుకొని తీసుకొని వెళుతూ ఉంటాడు. ఈ కొన్ని మాటలు దేవుడు మన వెనుకడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవ, సర్వాంతర్యామి నీకు వందనాలయ్య. మీరు మాట్లాడితేనే మేము బ్రతుకుతాం, మీ మాటల్లో జీవం ఉంది.
మీ మాటల్లో శక్తి ఉంది, మీ మాటల్లో ప్రభావం ఉంది, మీ మాటలు మా జీవితాలను వెలిగిస్తాయి ప్రభువా. మీ మాటలు మా జీవితాన్ని బ్రతికింప చేస్తాయి ప్రభువా. నిజముగా తండ్రిగా, అన్నగా, సహోదరుడిగా, స్నేహితుడిగా అయా మమ్మల్ని ఎలాగ నీవు పోషిస్తున్నావో, రక్షిస్తున్నావో, ఎలా వెలగల తండ్రిగా ఉన్నావో, రానయ్యున్న మహారాజుగా ఉన్నావో, మా పక్షముగా కార్యము చేసేటువంటి గొప్ప దేవుడుగా ఉన్నావో నాయనా, మేము ఈరోజు తెలుసుకోవడానికి అవసరమైన కృప మీరు ఇచ్చినందుకు వందనాలు. నీ ఆత్మశక్తితోనే కార్యాలు జరిగించమని, ఎవరైతే ఒంటరిగా ఉండి బాధపడుతున్నారో వారి పక్షంగా వ్యాజ్యమాడే దేవుడవు, గొప్ప కార్యాలు జరిగించే దేవుడవు నాయన. బిడ్డలను కోల్పోయిన తల్లిదండ్రులు ఉంటారు, వారిని ఆదరించే దేవుడవు. భర్తను కోల్పోయిన యవ్వనస్తులు పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళని ఆదరించే దేవుడవు ప్రభా. వివాహము కానీ ఒంటరి బిడ్డలు, తల్లిదండ్రులు కూడా విడనాడిన వాళ్ళు ఉంటారు, వారిని ఆదరించే దేవుడవు. ఒకని తల్లి వాణిని మరుస్తుంది ప్రభువా. కొన్ని సందర్భాల్లో నీవు నా కొడుకువి కాదు పో అన్న తల్లులు ఉంటారు, నీవు నా అక్కవి కాదు చెల్లెవి కాదు నా ఆస్తిని దోచుకున్నావు పో అనే అన్నలు ఉంటారు ప్రభా. రకరకాల మనుషులున్న లోకమయ్యా ఇది. కానీ మా బంధువుడిగా, మా స్నేహితుడిగా, మా రక్త సంబంధుడిగా, మా యొక్క ప్రియుడిగా, మా యొక్క అయా నాయన పరలోకపు భర్తగా మీరు ఉన్నందుకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటూ అటువంటి బిడ్డలు ఆదరించబడడానికి అవసరమైన కృప దయచేయమని, పురుషోత్తం చౌదరి గారు లాంటి అనేక మంది నాయన వెలగల విలువైన సేవకులు వేసినటువంటి పునాదులు ప్రభువ, వారి పాటలు, వారి ఎక్స్పీరియన్స్తో రాసినటువంటి గీతములు, వారి అందరినూ ఇన్స్పైర్ చేసిన విధానము అన్నిటినీ బట్టి నీకు వందనాలు తెలియజేసుకుంటూ ఈరోజు మాటలను దీవించమని, ఆశీర్వదించమని యేసయ్య నామంలో అడుగుచున్నాము తండ్రి. గాడ్ బ్లెస్ యూ.